నాది ఎందుకంటే నాది పక్కనే మునుగోడు కాన్స్టిట్యున్సీ, నాది నకరకల్ కాన్స్టిట్యున్సీ. అయితే ఇప్పుడు అన్న చెప్పిండు నల్గొండ జిల్లాలో చాలా ఉన్నాయి అని. నల్గొండ జిల్లాలో చాలా కాదు, మా దగ్గరనే చెర్లగూడెం ప్రాజెక్టు, కిష్టాంపల్లి ప్రాజెక్ట్ అని ఉంది. అక్కడ ఏ పర్మిషన్ లేవు, క్రెషర్లు తెలిసినాయి. ఆ క్రెషర్లు ఎక్కడ తెలుస్తారంటే హైదరాబాద్ తరలిస్తారు. చాలా ఉన్నాయి. అయితే పొల్యూషన్ బోర్డు ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా రాజకీయ నాయకుల అనుమతులే ఏ అనుమతులు లేవు వాళ్ళకు. రాజకీయ నాయకుల అండలతోటి ఇలా ప్రెషర్ పెట్టిండ్రు. అన్న ఇప్పటిదాకా చెప్పిండు అది రెడ్ జోన్ లో ఉండాలి, గ్రీన్ జోన్ లో కాదని. అలా రెడ్ జోన్ గ్రీన్ జోన్ లో ఏం లేదన్న, గడ్డి మేసేందుకు ఏ జోన్ లో అయినా పెడతారు వాళ్ళు. వాళ్ళ ఎట్లంటే ఇవాళ రాజకీయ వ్యవస్థ ఎట్లుందంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుండేది. ధర్మభుక్షాన్ని చూసినాము, దేశ చిన్నమలైన చుక్కారామన్ అలాంటి వాళ్ళు దూరంగా ఉండి చూసినాం. అప్పుడు ఒక నీతి ఉన్నది, ఒక నిజాయితీ ఉన్నది. మా దగ్గర మునుగాల నారాయణరావు ఉద్ది నారాయణరావు గారు కూడా ఉండే, ఆయన కూడా చాలా ఉండేది. రైతులకు ఏం కావాలి, ఊర్లో ఇల్లుందా, గుడిసుందా, ఏముందని చెప్పి వాళ్ళు తిరిగేది పాపం. ఇప్పుడు వీళ్ళకి అది లేదు. ఎవడెన్ని ఏ నాయకుడు పక్క అధికార నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని తిడితే వానికి ప్రమోషన్, ఎవడెక్కువ మాట్లాడితే వానికి పదవి, ఎవడెక్కువ దోసుకుంటే వానికి ఎమ్మెల్సీ టికెట్ ఉండాలి. అయ్యా నువ్వు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసినావంట, నువ్వు ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటావు. ఢిల్లీ లెవెల్లో నాకు రాహుల్ గాంధీ దగ్గర పేరుందని చెప్పుకున్నావు, మేము ఓట్లు వేసినాం నీకు. భువనగిరి మా పార్లమెంట్ సభ్యునివే. నీకు పొల్యూషన్ బోర్డు పర్మిషన్ ఉందా లేదా కూడా ఇంకిత జ్ఞానం కూడా పోయి ఇబ్బంది కట్ చేసినావు. ఏమనాలో నువ్వే తెలుసుకోవాలన్నా. ఇదా మీరు చేస్తున్నది? ఒక ఊరు క్రెషర్ పెట్టాలంటే ఒక 5-6 కిలోమీటర్ల గుట్టలలో పెట్టగల క్రెషర్, మధ్యలో శిలకలలో పెడితే పంటలు వంతాయా? ఇళ్లకు దుమ్ము, రోడ్డు మీద దుమ్ము, పంటలలో దుమ్ము, కనీసం తినే తిండిలో కూడా దుమ్మే ఉంటుంది. ఊరికి 1 కిలోమీటర్ అని అంటున్నా అన్న. ఇటు గాలి వస్తే ఇటు పోతుంది, అటు గాలి వస్తే అటు పోతుంది. ఈ ఇంగిత జ్ఞానం లేకుండా కూడా మీరు పెట్టి ఇది ప్రజల్ని మోసం చేసుడు. అరే నేను మీరు తినకాడికి ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ఆఫీసర్ అంట, ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగంలో సంపాదించినావు కదా, చాలదా? ప్రజల కంచాలలో మన్నుగట్టి కూడా తినాలని పిల్లలకు పెట్టుకోవాలా? ఆ దుమ్ము పోయి ఎడబడుతుంది, పేద ప్రజల కంచాలలో పడుతుంది. అలా కూడును కూడా తింటున్నారు కదా దుర్మార్గులు మీరు. ఇది ఖచ్చితంగా అన్న ఇప్పటిదాకా చెప్పిండు, ఇది మూతబడ్డది అని చెప్పిండు. శాశ్వతంగా దాన్ని తెచ్చుకోకుండా మా వంతు కృషిగా మేము తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితికి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా, మీరు ఏ నల్గొండ జిల్లా కలెక్టర్ రమ్మన్నా, హైదరాబాద్కి రమ్మన్నా మేము మొత్తం వస్తాము, దేనికైనా ముందుంటాం. ఎందుకంటే మీరు ఎంత బాధపడుతున్నారనేది ఆ పక్కన దుమ్ము చూసిన చూసిన ఇటు గాలి. ఇప్పుడు మా దగ్గర ఒకటి శివానగూడెం దగ్గర శ్రీదేవి గ్రానైట్స్ అని కానీ పెట్టిండు రోడ్డు మీద శివ, అలా కొంత లొల్లి పెడితే వెళ్ళిపోయిండు. ఇప్పుడు మేము పోతుంటే మరి కూడా దాటగానే బట్లపల్లి దగ్గర ఒక అసలు దానికి పర్మిషన్ ఉందా లేదా ఆయన ఒక ప్రెషర్ పెట్టిండు. ఆ బట్లపల్లి పాపం నీళ్ళే చక్కకుండా కొంకరకాల ప్రపంచం మొత్తం చూసింది. మళ్ళీ ఆయన ఒక ప్రెషర్ తయారు చేసింది. 7 గుట్టలుంటే చాలు, ఆ గుట్టలు ఎవరివి ఏంది, ఆ ఇచ్చే మైనింగ్ పర్మిషన్ కూడా ఎట్లా ఇస్తున్నారో వాళ్ళు, కంట్రోల్ బోర్డు పర్మిషన్ ఉండదు, మైనింగ్ పర్మిషన్ ఉండదు, ఏది ఉండదు. రాజకీయ నాయకులు అండ ఉంటే చాలు, వాళ్ళు ఏదైనా చేస్తారు. దీన్ని రాబోయే రోజుల్లో ప్రధానంగా మీడియానే దీన్ని చూపించాలి. మీడియా ఎందుకు చూపించాలంటే ఇలా సోషల్ మీడియాకి అందరూ అలవాటు పడ్డారు. సోషల్ మీడియాలో ఉన్న నిజం ఇలా కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి. ఇక పెద్ద ఛానల్స్ అయితే చెప్పరు, ఎందుకంటే వాళ్ళు చెప్తే పెద్ద ఛానల్ చెప్తే పక్క ఛానల్ అంటారు, నువ్వు ఇంత భూమి కబ్జా పెట్టినాడు, ఇంత భూమి కబ్జా పెట్టిన వాళ్ళు తెచ్చుకునే పరిస్థితులు వచ్చినాయి. ఖచ్చితంగా సోషల్ మీడియా ఈ సిరిపురం ప్రజలకు అండగా ఉంటుందని నేను భావిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన సిరిపురం మైనింగ్ కమిటీ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ. మిత్రులకు అలాగే మా సిరిపురం బాధిత రైతుల పక్షాన నమస్కారం. ఈరోజు మా ఊర్లో సిరి మెటల్ ప్రోడక్ట్ నిర్మించడం జరిగింది. దీనివల్ల మాకు రాతి బండలు, దుమ్ము, అలాగే టిప్పర్ల దుమ్ము మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. దానివల్ల మా రైతులకు
ఏం చేయాలో ఇక్కడ పాల్పోతలేదు. దానివల్ల మేము ఎంఆర్ఓకి కానీ, గ్రామ సెక్రటరీకే కానీ, ఎంపీడీఓకే కానీ, మా కలెక్టర్కే కానీ, మైనింగ్కు, పొల్యూషన్ బోర్డుకు ప్రతి దరఖాస్తు ఇచ్చినాం, అప్లికేషన్ పెట్టినాం. వాళ్ళు ఇట్లా తీసుకున్నాడు అట్లా వేసుడు, ఇట్లా తీసుకున్నాడు అట్లా వేసుడు. దీనివల్ల మాకు ఏం ఉపయోగం, ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి? బ్లాస్టింగ్ అవుతుంది, ఆ బ్లాస్టింగ్ వల్ల రాళ్ళు పడతాయి, చనిపోయిన వ్యక్తిని ఏడబెట్టాలి. పోలీస్ స్టేషన్ పోతే తీసుకోరా మీరు పైసలు, మీకు ఏం కావాలో తీసుకోరి, 300 ఎకరాలు అంటారుగా, తీసుకోరు, ఎకరానికి 20,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అని ఈ పోలీసులే చెప్పడం మాకు. దానివల్ల మాకు ఏంది, ఇప్పుడు పైసలకు 5 రూపాయలకు 10 రూపాయలకు వచ్చే భూమి అది 60-70 లక్షలకు వాల్యుయేషన్ భూములు. మళ్ళీ గొర్రెలు జీవాలు అన్నేనా, మా రైతాంగం అన్నేనా పని చేసుకునేది, పశువులు అన్నేనా, మా జీవనోపాధి అది. వీళ్ళు తీసుకోని పైసలకు 5-10 వేలు తీసుకుంటే మా బతికెక్కడ పోవాలి, మేము జీవనాధారం ఎట్ట గడపాలి? వాళ్ళ ఉద్దేశం ఏంది? ఓ మైనింగ్ ఉంటే నువ్వు ఎన్నో 300-400 ఎకరాల గైరాం భూములలో పెట్టుకోవాలి. పక్కపట్టి ఇదే గుట్ట పక్కపట్టి మా భూముల కానీ వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి? వాళ్ళకి ఏమైనా అర్థం ఉందా? కంపెనీ పెట్టుకోవాలి, ఎవరికి ఇబ్బంది కాకుండా చేసుకోవాలి. నువ్వు మైనింగ్, ఇంకా సోలార్ ప్లాంట్, ఇంకా బయోగ్యాస్ గవి పెట్టుకొని చెప్పినాం మేము, ఇది వద్దు సార్, ఇది వద్దు, ఇది వేరే కంపెనీ పెట్టుకోరి, పత్తి మిల్లు అన్న పెట్టుకోరి, రైస్ మిల్లు ఉంది, మీరు రెడ్డి రైతు కదా, రైస్ మిల్లు పెట్టుకోరి. ఈ నలుగురికి ఇబ్బంది పెట్టే ఈ ఫ్యాక్టరీ మంచిది కాదు సార్ చెప్తే, ఏం మస్తు పెట్టుకుంటాం పోవా, ఇంతకుముందు పెట్టుకోలేదా? అంటే మీ ఇష్టమేనా? ఇక రైతుల ఒప్పందం ఏది ఉంటుందా? గ్రామ లెవెల్లో పోతే గ్రామ సర్పంచ్ కాడ వాళ్ళ పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీలో పర్మిషన్ లేదు, మండలం కాడ లేదు. ఏమున్నా మైనింగ్ మన కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చింది ఆర్డర్, ఆ కేంద్ర ప్రభుత్వం పెట్టిస్తుంది, చూసుకోవాలిగా. రైతులు ఉర్రా లేరా ఏం కథ అని చూసుకోవాలి వాళ్ళు. అది ఏది లేదు, వాళ్ళు చూడరాట, ఏమైనా చేసుకోపోరి. కుసబెట్టి అడిగినాం, ఏం సార్ ఇట్లా ఇబ్బంది, ఊరోని వైద్యవి, మరి రైతుల ఇబ్బంది చూడుసుకోరా మీరు, అడగరా? ఇది ఇస్తాం, గది లేదు, గది ఇస్తాం, గంతే, ఇష్టం ఏమైనా చేసుకోరు. ధర్నాలు చేసినాం, రాస్తా రోకో చేసినాం, తిరిగినాం, ఎన్ని తిరిగినా ఒక్క పేపర్ ఇయ్యారు, ఒక యాడ్ ఇయ్యారు. ఆ పేపర్ వాళ్ళు గిట్ట భయపడుతున్నారు ఎందుకో. 4 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేల కన్నా ఏమైనా సిగ్గు ఉండాలి? అసలు ఏం పర్మిషన్లు ఉంటాయి ఏం కదా అని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎట్లా అవుతారు? ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతారు. వాళ్ళకి ఆలోచన ఉండాలి. వాళ్ళకిట చెప్పిన అట్టగిట వీలయ్య గారికి మన భూమల్ల సీను మూటకొండూరు సర్పంచ్ తోటి భూమల్ల సీన్ తోటి చెప్పించిన, కుంభవనిల్ కుమార్ రెడ్డికి రేగు స్వామితోటి చెప్పించిన, అన్న మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, జర చూసుకోరు మీరు చెప్పురు అని. వీళ్ళంతా ఏం చేసారు, నల్గొండ మీటింగ్ పెడుతున్నారు అని చెప్పి వీళ్ళు నల్గొండ మీటింగ్ అని వేయరు. వాళ్ళు పోతే పిలిచిరావు, తినిపోయినావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే మల్లగిరి చెప్పించారు, ఎట్లా పోతారు మీరు అని. పోయినా పిలిస్తే ఇక ఎవరైనా ఉండని పోయి రిబ్బన్ కట్ చేసుడేనా? ఆలోచన ఉండాలిగా ప్రజాప్రతినిధులకు. ఇంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఏం ఇప్పుడు ఇట్లా జరిగే నక్సలిజం పెరిగేది, ఏ ఆఫీసు పోయినా లేదా, మైనింగ్ కాడ లేదా, ఈ పొల్యూషన్ బోర్డు కాడ లేదా, ఏం లేదా, ఇటు తిరిగి అటు తిరిగి ఏం చేస్తారు మా సోటోళ్ళు? ఏడబత్తాం మేము. నక్సలిజం పెంపొందించేది ఇల్లే. కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మీరు మంత్రి కావచ్చు, రైతులను చూసుకోండి ఫస్ట్ ఒకసారి. నక్సలిజం పెంచేది కిషోర్ గవర్నమెంట్ తోటే. యువకులు ఉన్నారు, మీకు గవర్నమెంట్ జాబ్ లేరు, అయితే ఏమైనా వ్యవస్థ చూపెట్టరు, అయితే మీకు చేసేది లేదా? మేం చేసుకునే కాడ వచ్చి ఇట్లా మా బుక్క కాడ కంచంలో రాళ్ళు కొడతా అంటే మేమేటో ఉంటాం. ఆలోచన చేయాలి సార్ మీరు. ఈ వేదిక మీకు నాకు అవకాశం ఇచ్చిన సార్ సార్, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం కల్పించినందుకు. గ్రామ పంచాయతీ అనుమతి గురించి మేము అడిగినప్పుడు డిటిసిపిలో అప్లై చేసుకుంటాం. డిటిసిపిలో పెడితే అది గ్రామ పంచాయతీలో కూడా ఆన్లైన్లో వస్తుంది. ఈయన చూడకుంటే అది ఆమోదం పొందినట్టుగానే వాళ్ళు భావించారు. ఆ విధంగా ఆయన డిటిసిపిలో పెట్టి దీనికి గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఆయన పర్మిషన్ ఏదంటే సిఎఫ్ఈ మాత్రమే, ఓ కాదు, సిఎఫ్ఈ వరకు తెచ్చుకోవడం అటువంటి జరిగింది. ఆ విధంగా చేసింది తప్ప ఆయన వేరే రాలేదు. దాన్ని కూడా మేము గ్రామ పంచాయతీ అడిగితే నిన్న ఆర్టీఐ కింద పెడితే రేపిస్తానది 15 అంశాలతోటి మేము పెట్టాము, అది రేపిస్తా సార్ అని చెప్పింది. అది ఆ విధంగా ఉంది సార్. మిత్రులు ఇంకా నమస్తే సార్, మీకు అందరికి నమస్కారం. ఇక్కడ ఈ సూర్యరెడ్డి సంజీవరెడ్డి అనే వ్యక్తి మా పక్కన భూముల కాడ మా రైతుల దగ్గర ఈ యొక్క సిరి మెటల్ ప్రొటెక్షన్ అనే ఒక కంకర మిల్లు స్థాపించిండు.
మాకు అక్కడ జరగబోయేది ప్రమాదాలు, ఆ బాంబుల వల్ల మా చిలకలలో మొత్తం రాళ్ళు పడుతున్నాయి, అంతులేని రాళ్ళు. ఎక్కడ ఎటు చూసినా ఒక కిలోమీటర్ దూరం రాళ్ళు పడుతున్నాయి. ఆ రాళ్ళు పడే మేము మా బర్రె చేస్తాయా, గొర్రె చేస్తాయా, మేము చేస్తామా, ఏం చేస్తాం, అంత అంత ఒక అఘోరమైన ప్రమాదం ఉంది మాకు. మళ్ళీ అందులో ఒకటి పక్కనే రోడ్డు, ఆ గుట్టకు బాస్టింగ్కు ఆ రోడ్డుకు 30 మీటర్ల దూరం కూడా లేదు. ఆ బాస్టింగ్ మిషన్ కంకర మిషన్ కూడా 30 మీటర్ల దూరంలో కూడా లేదు. దగ్గర ప్రాంతాన్ని ఉంది. అక్కడ ఎల్మినేడు సిరిపురం పోయే రోడ్డు 4 రోడ్లు, ఎల్లంకి పెదకాపడుతున్న 4 రోడ్లు కలిసి ఉన్నాయి. అక్కడ టిప్పర్లు కూడా పోతుంటే చిలకల భూములకు కూడా ఒక ఊర్ల నుంచి ఎక్కడ ఏ ఊరికి పోయినా పైరు పండ్లకు ఎక్కడ ఏ 20 మీటర్ల దూరం దుమ్ములు టిప్పర్ల దుమ్ము కూడా వారి పంటల మీద దుమ్ము వారి ఆ పంటలు కూడా పూత రాకపోవడం వల్ల కూడా ఘోరమైన పరిస్థితి జరుగుతుంది మాకు. మళ్ళీ అందులో ఆయన మామూలు వ్యక్తి, మంచి డబ్బు గల వ్యక్తి, మంచి విధానంగా బతికేటోడే. కానీ ఇలాంటి కంకర మిషన్ పెట్టకండి, మీరు ఇక్కడ ఇది చేయకండి, వేరే నీకు మంచి చేసింది ఇంకేదైనా మంచి పని చేయండి, మా రైతులు ఆగం చేయకండి, మంచి వ్యవహారం చేసి మా తోటి మంచిగా మీరు అందరం కలిసిమెలిసి ఉందాం, మంచితనంగా ఉందామని అడిగినాం మేము. అంటే అప్పుడు కూడా సరే నేను ఎలా సరే మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం అని చెప్పిండు. ఎంత కూడా మమ్మల్ని లెక్క చేయకుండా, రైతులను ఎవరిని కూడా లెక్క చేయకుండా మా ఆయన మూర్ఖత్వంగా అదే పని చేసి ఇవాళ మమ్మల్ని చుట్టుపక్కల ఒక 70-80 రైతులని సర్వనాశనం చేసి గుట్టలలో ఒక్కొక్క పెద్ద పెద్ద బండరాలు పడి మేము మా పరిస్థితుల్లో వ్యవసాయం చేసేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నాం. మేము బాధలు భరించలేకుండా ఉంటున్నాం సార్. ఆయన ఎలాంటి మామూలు వ్యక్తిగా అన్ని విధాలు మంచిగా ఉన్నోడే, మా తోడు కూడా మంచిగా ఉంటే మంచి సిద్ధాంతం మంచిగానే ఉండే. కానీ అక్కడ కూడా వీళ్ళు ఎటు కూడా కోనూరు వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మన ఈ యమల ఈరేశం ఎమ్మెల్యేలు మా వైపునే ఉండరు, మాకు రాజకీయ బలం ఉంది అని చెప్పి కూడా మమ్మల్ని ఎలాంటి లెక్క చేయకుండా, గ్రామ స్వీకరణ పెట్టకుండా, రైతుల విలువకుండా ఇలాంటి పనులు చేసి గ్రామ స్వీకరణ లేదు, రైతుల పిలిచి ఇట్లా నేను పెడుతున్నా అని కూడా రైతులకు చెప్పడం లేదు, గ్రామంలో చెప్పడం లేదు. గ్రామంలో కొన్ని మందలిసిన రైతుల మందలి కూడా గరాల తోడు చేసి మమ్మల్ని అందరినీ నష్టపోగొడుతుంది సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మీ యొక్క నమస్కారం. మీ మీడియా మిత్రులకు, పేపర్ విలేకరులకు అందరికి నమస్కారాలు. మా బాధలు గణించి మీరు మాకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. న్యాయం జరగలేదు. ఆ విధంగా మొదటి నుంచి పోరాడినటువంటి వ్యక్తి దయాల మల్లయ్య గారు. ఆయనకు నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పోరాటాన్ని చూస్తే మామూలు విషయంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నాడు. అందుకు మల్లయ్యని మరీ పిలుస్తున్నాను. రెండోది ఇంకొక విషయం, క్రషరు బాంబులు పేల్చడం వల్ల బోర్లు కూడిపోతున్నాయి. ఇప్పుడు మల్లయ్య గారి బోర్ కూడా బురద నీరు వస్తుంది. మర్చిపోయిండు, నేను గుర్తు చేస్తున్నాను. నాకు కూడా ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. మా యాదయ్య అని పూనూరు యాదయ్య, ఆయన బోరు కూడా ఆగిపోయింది. ఇట్లా క్రషర్ బాంబులు పేల్చడం వల్ల భూమిలో బండ పొరలలో మట్టి కదిలి మురికి నీరు రావడం, బోర్లు పూడిపోవడం అనే సమస్య వస్తుందని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దయాల పద్మమ్మ గారు మాట్లాడాలని కోరుతున్నాను. నమస్కారం. మాకు రైతులకు ఆగమవుతున్నాం సార్. మాకు ఎట్లనైనా న్యాయం చేయాలి. మాకు రాళ్ళు, కంకర, మెషిన్ అన్ని మా వైపు ఉన్నాయి. మొత్తం దుమ్ము ధూళి అన్ని మాకు వస్తున్నాయి. లేబర్ రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. మాకేమన్నా న్యాయం చేయాలి. ఇప్పుడు ఇవాళ వచ్చిన మనిషి రేపు వస్తలేదు. గడ్డి వీక్తందుకైనా పత్తి వేతందుకైనా అన్ని రాళ్ళు పడుతున్నాయి. బాంబులు వేగినప్పుడు నైటు పొద్దుగాల 11 గంటలకు 1కి బాంబులు వేలుతున్నాయి సార్. అప్పుడు పోండి పోండి అంటున్నారు. పోండి అంటే మాకు దగ్గర 1 కిలోమీటర్ కూడా లేదు సార్ మాకు ఆ గుట్టకు. అలా అన్నానికి వెళ్ళారు, మీరు పోరు అంటే మేము పోకుంటే బాంబులు వేలంగానే గబగబా అని ఆడ కోళ్ళ పారం సార్ మాకు పెద్దది. ఆ కోళ్ళన్నీ ఓటి మీద ఓటి పడ్డాయి. రైతులన్నీ గుబగుబా అని రైతులం అంతా ఉరికినాం. వచ్చిన లేబర్ మొత్తం విత్తులు పెడతాం, పత్తి గింజలు పెడతాం, గడ్డి విత్తున్నాం. అవి వచ్చి కొంచెం రాళ్ళు, చిన్న రాళ్ళు అనేది మా చిలకలు పడ్డాయి సార్. చిలకలు పడ్డాయి. ఇక మేము పోరే అంటే మేము పోకుంటే సన్న రాళ్ళు వచ్చి పడ్డాయి. బాంబు వేగంగానే గుబగుబా అని బావులు కూలుతున్నాయి. మాకు బావి దగ్గర ఉంది సార్. 1 కిలోమీటర్ దూరం గిట్ల లేదు, 1/2 కిలోమీటర్ దూరం ఉంది మా బావికి ఆ గుట్టకు. ఆ గుబగుబా అని బావి కూలింది, బోర్లు పోసలు. ఇప్పుడు 4 రోజులు అవుతున్నట్టుంది పెట్టి. ఆ బోర్లు పనిచేస్తలేవు, బావి కూలుతుంది. మాకు వాళ్ళన్నా రావాలన్నా రైతుల కాడికి రావాలన్నా భయపడుతున్నారు సార్. గడ్డి వీకటానికి ఇట్లా ఏమన్నా చేసి మాకు న్యాయం చేయాలి సార్. రాళ్ళు పడుతున్నాయి, దిష్టి పడుతుంది, మొత్తం కళ్ళల్లో పడుతుంది. గడ్డి వీకటానికి వస్తలేరు మంది.
మేము రాము, మీ దగ్గరకు రాము, మీ దగ్గరకు రాము అంటారు సార్. మాకు ఏం చేస్తారో న్యాయం చేయాలి సార్ మాకు. ఉమ్, అంతే నేను చెప్పేది. రోజు ప్రాణభయం ప్రాణభయం ఎప్పుడేమైందో తెలియదు. మొన్న పడ్డది, మా ఫోటోలు ఉన్నాయి. ఇంతలా రాయి పడ్డది, ముగ్గురు వచ్చినా లేస్తలేదు. అంత పెద్ద రాయి పేల్చడం వల్ల వచ్చి పడుతుంది. దినదినగండం నూరేళ్ళ ఆయుసుగా మా రైతుల పరిస్థితి ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఆ విధంగా ఇప్పుడు పద్మమ్మ గారు. నమస్కారం నాయన. అలా ఎవ్వరు కూలోళ్ళు కూడా ఎవరు వస్తలేరు. మేము రాళ్ళు పెడుతూ గుంటక పడితే మా అబ్బాయి వెళ్ళిపో అని 2-3 సార్లు ఎలగొట్టిండు. ఎలగొట్టినా మా శలకల మేము ఉన్నాం మీద అంటే రాలేదు అని అన్నాడు. అన్నా కూడా 2-3 వచ్చిరట. వచ్చినా కూడా నా కొడుకు అట్లే గుంటక కొట్టిండు. మీరు పోండి అంటే మా కాళ్ళు లేవా, చేతులు లేవా, ఎక్కడ ఉరుకోం నాయన. మేము గుండు కింద దాసుకోమా, చెట్టు కింద దాసుకోమా, ఇంటికి శలకల పోయిన వాళ్ళం ఇంటికి వచ్చి చూసేదాకా మాకు భయమే ఉంది. ఇప్పుడు 15 ఏళ్ళు మామూలు పొర్లిస్తుండు. బండ మీద సిరిదేను ఊరించాడు. ఎట్ట బతకాలా, ఏమో డబ్బుగాలోడా, మేము కూలి చేసుకొని బతలం. అది శలకలు కూడా పాట బతలేదా, ఎట్ట బతకాలా, మేము ఏం చేయాలి, మీరు న్యాయం చేయాలి. మీకు అందరికి నమస్కారం. ఎట్లా చేసి ఇప్పుడు మల్లేష్ మాట్లాడు. అదే మీ అభిప్రాయాలు, మీకున్న అనుభవం, మీరు ఫీల్డ్ మీద ఉన్నారు కాబట్టి అనుభవం. ఒక్క నిమిషం, ఒకటే నిమిషం. మీ ఫీల్డ్ అనుభవాలు ఏం చూసినావు అది మాట్లాడు. ఆయన ఏం మాట్లాడి నీతోటి, సంజయ్ రెడ్డి వచ్చి నీతోటి ఏం మాట్లాడి అదే మాట్లాడు. వీడియో మిత్రులకు నమస్కారం. అట్లాగే వేదిక మీద ఉన్న రైతులకు కూడా నమస్కారం. అయితే ఒక రోజు మా గుట్ట పక్కనే ఉంటుంది మా శెలక. ఆడ 2 బర్రెలు 2 ఎడ్లను కట్టేసిన. కట్టేస్తే పోలీసు వాళ్ళని పిలుచుకొచ్చి ఇడికలు కొట్టుకోపో అని చెప్పేసి అన్నాను. అంటే ఇడికలు ఎట్ట కొట్టుకోపోదు సార్, నా భూమిని నేను కట్టేసుకున్నా, మీరు ఎట్లా కొట్టుకోపోమంటారా నేను అన్నా. అంటే ఒక్కరోజు మా మొఖాన చూడండి, సరే వాళ్ళు మాట్లాడుకోలేదా మీతోటి, ఇంత పక్కన భూమి ఉంది కదా, పక్కన భూమి ఉన్నప్పుడు మీ పర్మిషన్ లేకుండా ఎట్లా వాళ్ళు లేపుతారు బ్లాస్టింగ్, ఇది కాదు ఏదన్నా మీరు మాట్లాడుకున్నాక వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాకనే పేల్చుకుంటారు. కానీ ప్రెసిడెంట్ అయితే ఈ ఒక్కరోజు మా మొఖం చూసానా, మీరు బరం పక్క కట్టా అని చెప్తే సరే అని చెప్పేసి ఒక రోజు పక్క కట్టేసినాం. ఆ రోజు బ్లాస్టింగ్ లేచింది. మళ్ళీ నెక్స్ట్ తెల్లారి మళ్ళా కట్టేసినాం. మళ్ళా కట్టేస్తే మళ్ళా కట్టేసి అని చెప్పేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, ఏమైంది మళ్ళీ మళ్ళా కట్టేసినమాట అంటే, అవును సార్ నా భూమి ఖరాబ్ అవుతుంది, రాళ్ళు పడుతున్నాయి, రప్పలు పడుతున్నాయి, మరి నా భూమిని నేను కట్టేసుకుంటే వాళ్ళకేం బాగా సార్ అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, సార్ సంజయ్ రెడ్డి గారు మీరు ఏదన్నా రైతుతో మాట్లాడుకోరి, రోజు మీ కాడికి రావాలంటే మేము రాలేమని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. అన్నాక తెల్లారు సంజయ్ రెడ్డి వచ్చి లేదు మళ్ళీ నువ్వు ఒక్కనే మాట్లాడుకో, 10 మంది 15 మంది రైతులు, వీళ్ళంతా 70 మంది రైతులు కాదు, నువ్వు పక్కనే ఉన్నావు, నీ ఒక్కనికి ఏం కావాలో చెప్పు, నువ్వేం వాడుతావు చెప్పి ఫోన్లో మాట్లాడాడు. నా ఒక్కరిని కాదు, ఇది చుట్టూ ఉన్న అందరు రైతుల సమస్య. ఒక్కరిని విడదీసుకొని నీకు ఇన్ని ఇస్తా, నీకు అన్ని ఇస్తా, భూమికి భూమి ఇస్తా, లేదంటే నీకు 2 లక్షలు ఇస్తా, ఇలాంటి సలహాలు చెప్పుకొస్తారు చుట్టూన్న ఏది పక్కన ఉన్న మనుషులతోని. అట్లా కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతాడికైతేనే మాట్లాడాలని చెప్పి నేను అన్నా. అయిన దానికైతే సరే మరి అందరినీ రైతులను పిలుచుకున్నాడు. సరే అని చెప్పేసి మా రైతులకు అందరికి ఫోన్ చేస్తే మా బాయికాడికి వచ్చారు వీళ్ళందరూ. వీళ్ళు వచ్చినాక మళ్ళీ ఆయన కూడా సంజయ్ రెడ్డి కూడా 11 గంటలకు వచ్చి ఏమంటాడు, ఏం సమస్య మీది అని చెప్పేసి అన్నాడు. అవును, ఇప్పుడు నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మా రైతులను అడగకుండా? చుట్టూ ఉన్న రైతులను అయితే పక్కనే ఉన్న రైతులన్నా కనీసం గుట్ట పక్కబండి ఉన్న రైతులను పర్మిషన్ అడగాలి కదా. పర్మిషన్ పడుతుంది, మరి ఏం సంగతి, మీకు రాయి పడుతుంది, దుమ్ము పడుతుంది అని ఎవరైనా ప్రశ్నించారా? మమ్మల్ని ఎవరిని అడగకుండా నువ్వు ఎట్లా పెడతావు అని చెప్పేసి ఈ 10-15 మంది రైతులు సంజయ్ రెడ్డిని అడిగారు. అడిగితే లాస్ట్ ఏమన్నా, రూపాయి లాస్ అయితే రూపాయిన్నర ఇస్తా, రూపాయి నష్టం అయితే రూపాయిన్నర ఇస్తా, అంతే, ఇక అంతకన్నా ఎక్కువ నాతోని కాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, మీరు ఏడ చెప్పుకుంటారో చెప్పుకోరి, రాళ్ళు పడతాయి దుమ్ము పడతాయి అని చెప్పేసి సంజయ్ రెడ్డి అన్నాడు. మరి ఫస్ట్ లేటెస్ట్ గా వచ్చింది మిషన్, రాళ్ళు పడవు రప్పలు పడవు దుమ్మే రాదని చెప్పినావు కదా ఊళ్ళో జనానికి. సరే మరి రైతులకని చెప్పలే, పక్కనున్న రైతులకు ఎవరికైనా చెప్పలే, కానీ ఊళ్ళో జనానికి ఏం చెప్పిందంటే లేటెస్ట్ గా టెక్నాలజీగా, ఇదివరకు 2008-2009 ఉన్న కాకర మిషన్ అంటే అప్పుడు వాస్తవంగా పేలేదు, పెద్ద పెద్ద రాళ్ళు పడేది. ఇప్పుడు కొత్త లేటెస్ట్ మిషన్ తయారైంది, రాళ్ళు పడవు రప్పలు పడవు, వాటర్ పెట్టుకుంటాం జస్ట్ మిషన్ వచ్చేటప్పుడు అని చెప్పేసి ఊళ్ళో మొత్తాన్ని చెప్పిండు. కానీ మా రైతులకైతే మనం చెప్పలేదు.
రాళ్ళు పడతాయని చెప్పలేదు, రప్పలు పడతాయని లేదు, కంకర పీని పడతాయని కూడా ఎవరిని కూడా పిలిచి రైతులని ఇట్లా పరిస్థితి అని చెప్పలేదు. కాబట్టి ఆ రోజు గట్టిగా నిలదీసాం అనుకోరాదు. ఎందుకు మమ్మల్ని అడగకుండా నువ్వు ఎట్లా పెడతావు, మా భూములు ఎట్లా రాళ్ళు పడతాయి అంటే ఇక అంతే. మీరు నేను చెప్తున్నా రూపాయలు నాశ అయితే రూపాయలు అరిస్తా కాదంటరా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, రాళ్ళు పడతాయి, దుమ్ము పడతాయి, ధూళి పడతాయి అని చెప్పేసి ఈ ఆడికెళ్ళి చెట్టు కిందకి లేచిపోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇదే ఇక మా కడుపులో బాధ కోసం ఆడికి కలెక్టర్ కాడికి 2 సార్లు, ఎంఆర్ఓ కాడికి అక్కడ ఇక్కడ తిరగడం, పైసలు ఖర్చు పెట్టుకొని పనులు పెట్టుకొని మాకు ఎవరన్నా సాయం చేయకపోదరా అనేది తప్ప తిరుగుకుంటూ వస్తున్నాం సార్. ఏదున్నా ఈ మీరే మీడియా మిత్రుల ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. వల్గూరు మల్లేష్ గారు ఏ విధంగా ఆయన భ్రమ పెట్టాడు పసలు కట్టేసుకుంటే అని వివరంగా చెప్పడం జరిగింది. వాస్తవం, ముందుగా ఆయన క్రషర్ పెట్టేటప్పుడు చుట్టూ ఉన్న రైతులతోటి మాట్లాడి చేస్తే బాగుండేది. వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే బాగుంది. పెట్టినాక వచ్చి మీకు ఏం కావాలి, 5కు 10 ఇస్తా అని చెప్పడం, రైతులు ఎవరు కూడా దాన్ని నమ్మకపోవడం, వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఇదివరకు కూడా జరిగింది, ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు. అందుకనే వీళ్ళ మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇంకా కలుషితమైనటువంటి నీరు తాగి గతంలో 6 గొర్రెలు చనిపోయాయని మన మిత్రులు చెప్పడం జరిగింది. అంటే ఆ వాటర్ ఎంత పొల్యూషన్ అయిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ నీరు రేపు అది పెడితే స్ప్రింక్లర్స్ అవన్నీ పెట్టేస్తే నీరంతా భూమిలోకి ఇంకి జల కాలుష్యం కూడా అయ్యే ప్రమాదం ఉన్నది. అదే విధంగా ఈ వరద పోయినప్పుడు, వర్షం పడే వరద పోతే కుంటలు చెరువులు కూడా జల కాలుష్యం అయ్యే ప్రమాదం ఉంది. మా వాళ్ళకి చెప్తాను, మీరు గొర్రెలను అక్కడ తీసుకుపోతే ఆ నీళ్లు ఉన్నటువంటి నీళ్ళని తాగనీయకండి, అది దూరంగా ఉంచండి అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఇటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఇంకా మన సభ్యులు చెప్తారు. మళ్ళీ మాట్లాడు. ముందుగా సిరిపుర క్రషర్ మిషన్ బాధ్యతల తరపున మిత్రులకు మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ స్టోన్ క్రషర్ వలన మాకు మెయిన్గా దుమ్ము ధూళి ఈ మన బోరు బావులని కూడిపోవడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు మనకు చెప్పిన ఆ యజమాని మనకు ఫస్ట్ ఏమని చెప్పినంటే, మొత్తం నెటెడ్ టెక్నాలజీ, కొత్త మిషన్, మామూలుగా దుమ్ము లేవదు, బ్లాస్టింగ్ పెడితే పర్యాలు వస్తాయి తప్ప ఎగిసి పడవని చెప్పిర్రు. ఫస్ట్ అంతకంటే ముందు ఏమని చెప్పినంటే బయోగ్యాస్ ఇస్తున్నాం ఇక్కడ అని అన్నాడు. బయోగ్యాస్ అయితే మీరు గడ్డి పెంచుకోవచ్చు, టన్నేజ్ లెక్క ఇన్ని పైసలు మీరు గడ్డి పెంచి ఇస్తే నేను కొనుక్కుంటా అని చెప్పిండు. అంటే బయోగ్యాస్ అంటే మంచిదే కదా, అందరికి అవకాశం ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది నా ఆలోచన మీద మేము కూడా చప్పాడుకున్నాం. అయితే రాను రాను ఏమైంది, ఆ బయోగ్యాస్ పోయి స్టోన్ కషర్ అయింది. స్టోన్ కషర్ వలన ఏమైతుంది, ఆయన ఫస్ట్ ఏమో చేసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ లేదు, ఊళ్ళో గ్రామ పంచాయతీ సర్టిఫికేట్ లేదు, విఆర్ఓ తోటి తీసుకున్నది లేదు, సెక్రటరీ తోటి తీసుకున్నది లేదు. మేము అందరికి దీనికి సంబంధించిన అధికారులు అందరి చుట్టూ ఒక్కొక్క చుట్టూ 4 సార్లు తిరగడం జరిగింది. ఫస్ట్ పేపర్లు తీసుకొని పోవడం వల్ల రిసీవ్డ్ కాపీ ఇవ్వడం, తిరిగి రావడం, రిసీవ్డ్ కాపీ ఇవ్వడం, తిరగడం, ఇదే జరిగింది. అయితే మళ్ళీ తర్వాత ఏం చేసినామంటే, ఇట్లయితే బాగలేదు, ఇట్లా ఇయ్యడం పోవడము, కిరాయిలు తప్పడం, చేతులకి వెళ్ళి పైసలు పెట్టుకోవడం పనికరావు అవుతుంది, ఇట్లయితే బాగలేదని ఆలోచన మీద అందరికి ఆర్టీఏ పంపించినాము. ఆర్టీఏ పంపించడం ద్వారా మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర ఏమేమి ఆదేశాలు ఉన్నాయి, ఆదేశాల మేరకు మీరు ఏమి ఇచ్చిర్రు, ఏం సంగతి అనేది తెలుసుకోవడం వల్ల ఒక్కొక్కటి బయటికి రావడం వల్ల ఈ సిఏపి అనేది లేకుండా అక్రమంగా చేసి స్టోన్ కషర్ నడిపేయడం జరిగింది. ఇవన్నీ తిరగడం వల్ల మాకు ఇదంతా తెలిసింది. దీనివల్ల ఇప్పుడు బోలు పాములు బ్లాస్టింగ్ పెట్టడం వల్ల ఒక అర్ధగంట సేపు అమోనియా కలుపుతారు కదా, వల్ల ఆ వాసనకు ఒక అర్ధగంట సేపు ఒక్కొక్కరి ముక్కులు అనేది శ్వాస కోల్పోతున్నాము. పశువులకి కానీ, గొర్రెలకి కానీ, మేకలకి కానీ, ఇప్పుడు మాకు వచ్చిన కూలినాళ్ళు పనిచేసేటోళ్ళే కానీ ఎటు ఒక 3 కిలోమీటర్ల మంద ఈ వాసన పోతుంది. ఆ 3 కిలోమీటర్ల దూరం ఉన్నోళ్ళు కూడా మాకు స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇల్లు చుట్టుపక్కల వాళ్ళకే ఇబ్బంది అవుతుంది, చుట్టుపక్కల వాళ్ళకే ఇబ్బంది అవుతుంది వాళ్ళు అనుకోరు. రాను 3 కిలోమీటర్ దాకా పోయింది, వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. ఆయన యజమానికి ఉన్నది 12 ఎకరాల 10 గుంటలో ఏదో ఉంది. చుట్టుపక్కల మాది ఒక 300 ఎకరాలు ఉంది. ఆ 12 ఎకరాలు ఉన్న ఆయన మా 300 ఎకరాలు ఉన్న భూములను మొత్తం ఆగం చేస్తుండ్రు. ఒక్కడి వల్ల మేము అందరం ఖరాబ్ అవుతున్నాం. ఒక దాదాపు 30-40 కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి. దీనివల్ల బోరు బావులన్నీ ఊడిపోతున్నాయి. మళ్ళీ పోతే అక్కడ చుట్టుపక్కల తాళ్ళు ఉన్నాయి. ఈ దుమ్ములు లేచిపోవడం వల్ల ఆ కుండలలో అది పడడం వల్ల వాళ్ళకు కూడా, గీత కార్మికులకు కూడా ఇబ్బంది అవుతుంది.
కళ్ళు తాగడం వల్ల మనుషులకు ఇబ్బంది అవుతుంది, ప్లస్ గీసేటోళ్ళ గీత కర్మలకు కూడా ఇబ్బంది అవుతుంది. పశువులకు మెయిన్ గా కోలపారం అనేది దగ్గరనే ఉంది, ఒక 50 మీటర్లు అట్లా ఉంటది. అయితే ఆయనకు 30,000 కోళ్ళు ఉంటే దాంట్లో 16,000 గుడ్లే పెడుతున్నాయి. రోజు కనీసం 1,000-1,500 కోళ్ళు చచ్చిపోతున్నాయి ఆ డస్ట్ కు, మళ్ళా బ్లాస్టింగ్ సౌండ్ కు ఒకదాని మీద ఒకటి పడి. దీనివల్ల అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీన్ని తక్షణమే ఆపాలి. తగిన అధికారులు కూడా వాళ్ళకి సహకరించే అధికారులకు కూడా ఒక విజ్ఞప్తి మాది. అయ్యా ఆడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఆడ ఉన్న ప్రక్రియ ఏంది, అసలు పక్కన ఉందా భూమి లేదా ఏందా అనేది ఏది చూసుకోకుండా ఏది చేయకుండా ఏదో నాకు మంత్రి ఉండు, ఎమ్మెల్యే ఉండు, ఎంపీ ఉండు అన్న ఉందాతో పోకుండా, అయినా ఏంది ఆ ఉందాతోటి పోయినా కానీ దాంట్లో న్యాయం ఉండాలి. ఈ అన్యాయం సొమ్ము అన్యాయం చేస్తే ఎవరైనా నాశనానికి గురి కావాల్సిందే. ఎట్టి పరిస్థితులైనా దీన్ని ఆపి మీరు మాకు సహకరించగలరని మా యొక్క మనవి. శ్రీశైలం చెప్పినట్టు పొల్యూషన్ ఒక చోట అనుకుంటే ఒక 3 కిలోమీటర్ల దూరం అది వ్యాపించడం జరిగింది. ఎందుకంటే ఆ పౌడర్ వచ్చేటప్పుడు మీదంగా కప్లింగ్ మీద మూతలు ఉండాలి, ఐరన్ మూతలు. అవి పెట్టకపోవడం వల్ల ఆ పడమటి గాలి, జూన్లో పడమటి గాలి బలంగా వీస్తూ ఉంటుంది. ఆ గాలుల వల్ల పెదకాపర్తి వరకు ఈ డస్ట్ అనేటువంటిది వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న బాటపంటి ఉన్న రైతులందరూ కూడా మీరు పోరాటం గట్టిగా చేయరు, మీరు ప్రయత్నించండి అంటూ వస్తామంటారు, కానీ వాళ్ళు పూర్తిగా రావడం లేదు, సపోర్ట్ ఇస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ మద్దతు అనేటువంటి మన ఊర్లో చాలా మంది మద్దతు మాకు ఉంది, కానీ ప్రత్యక్షంగా ఎవరు రావడం లేదు, ఫీల్ అవుతారు. ఈ మధ్య పోరాటాలే ఎట్లయినాయి, ఎవరు ముందుకు పోరాటంలోకి రావడానికి ముందుకు వస్తలేరు, అందరూ మద్దతు ఇస్తారు. ఇవాళంతా వాట్సాప్ వీరులు అయిపోయారు, వాట్సాప్లలో చూడడం, బొమ్మలు చూడడం, ఇవన్నీ చూస్తారు, ఆనందిస్తారు తప్ప ఎక్కడ పాల్గొనడానికి ముందు చాలా మంది రావడం లేదు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అది ఇంకా రావడానికి అందరం కూడా ప్రయత్నం చేయాల్సింది కోరుతూ నెక్స్ట్. అందరికీ నమస్కారం సార్. మేము పొద్దున 7 గంటలకు పోతే నైట్ 7-8 గంటల వరకు బావి దగ్గర ఉంటాం సార్. పిల్లల సెలవులు వచ్చినా పిల్లలు తలలు అందరం బావి దగ్గర పని చేసుకుంటూ ఉంటాం సార్. పిల్లలు ఇంటి దగ్గర ఉంచాం సార్. రాళ్ళు పడుతున్నాయి, మాకు డస్ట్ వస్తుంది, బోరు బావులు ఊడిపోతున్నాయి, అరక కడితే పశువులు కూడా సౌండ్ కు ఉంటలేవు సార్, అసలు బెదిరిపోతున్నాయి సార్. అరకతో గుంజుకపోతే మా ఆయన కూడా కింద పడ్డాడు సార్, మొన్న దెబ్బ తగిలింది కాలుకు, ఇవాళ రాలేని పరిస్థితి వచ్చింది సార్ అతనికి. ఇట్లానే మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. క్రషర్ మిషన్ మాత్రం బంద్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మొత్తం ఆపేయాలి సార్, ఆపితేనే మాకు మేలు జరిగినట్టు అవుతుంది సార్, లేకపోతే మేము బతకలేము సార్. మేము సిటీలో ఉండి ఎక్కడ బతకలేము సార్. మేము కూలి చేసుకుంటూ ఉన్న కొంచెం భూమిలో పంట వేసుకొని బతికే వాళ్ళం సార్. మాకు దయచేసి ఈ క్రషర్ మిషన్ ఆఫ్ చేసేలా మాకు సహకరించండి సార్ అందరూ. నమస్తే సార్. పత్రికా వచ్చిన అందరికీ నా వందనాలు. ఇక్కడ సంజీవ్ రెడ్డి అనేటాయన ఒక నియంతగా వ్యవహరిస్తున్నాడు. నాకు ఎదురే లేదు, నాకు రాజకీయ అండ ఉంది. ఈ దినానికి ఇప్పుడు రాజకీయ అండ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు జరిగేది రాష్ట్రంలో అదే జరుగుతుంది. ఏదైనా బొమ్మిని తిమ్మిని చేయొచ్చు. అలా ఉంది రాజకీయ వ్యవస్థ. రాజకీయ నాయకుడు అండ ఉందంటే జనాలను బెదిరియొచ్చు. ఆ రకంగా ఇప్పుడు జరుగుతుంది. అయితే ఈ భూమి క్రెషర్ మిషన్ పెడతాప్పుడు చుట్టుపక్కల ఉన్న భూముల వాళ్ళని అందరిని అడిగి నేను ఇట్లా పెడుతున్నాను, మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఏమైనా ఇబ్బంది ఉందా అని అడగాలి. ఎవరిని సంప్రదించలేదు. ఆఖరికి గ్రామ పంచాయతీని కూడా సంప్రదించకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఒకనాడు నాకు కలిసి, నేను ఈ ఊరిని సస్యశ్యామలం చేద్దామనుకుంటున్నాను, ఈ క్రెషర్ మిషన్ నాకు మీరు అడ్డుదలగా కొంటే ఊరిని అక్కడ ఆ గుట్ట ఏదైతే గుట్ట ఉన్నదో అక్కడ మంచి చెరువు తొలిచేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు నీళ్ళు వాటర్ సప్లై చేస్తాను అని అన్నాడు. ఆయన కాలువ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు, ఎక్కడ మీ చెరువు ఏడ చేస్తాడు, మాకు అర్థం కాలేదు. మీరు గుడ్డోళ్ళు, మీకేం తెలియలేదు. ఒక ఇండస్ట్రీస్ ని ఊరికి వస్తే ఊరు ఎంత డెవలప్ అయితే మీకు తెలుసా? ఈ మాటలతోటి జనాలని కొంతమందిని దమ్మెపెట్టాడు. అసలు అది ఎంత పొల్యూషన్ వస్తుంది అనేది జనాలకు తెలియదు కదా అప్పటికైతే. ఇదివరకు ఒకసారి పెట్టి తిరిగి మూత పడిపోయింది. మళ్ళీ రెండోసారి జనాలను కూడా ఊరిని సంప్రదించలేదు. పక్కకు సిరిపురము ఎలిమినేడు రహదారి ఉన్నది.
ఈయన బాంబులు పేల్చేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అక్కడికి వెళ్ళి పోయేటోళ్లకు ఎవరి మీద పడుతుందో రాయి తెలియదు. పక్కగా ఇప్పుడు ఎల్లంకి కాపర్తి అని ఉంటది. ఆ కాపర్తి నుంచి రోజు జనాలు అటు ఇటు వెళ్తుంటుంటారు. వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎలాంటి ఒక సైరన్ ఉండదు. ఆ పేల్చేటప్పుడు కూడా ఎవరికి ఏమైతే తెలియని పరిస్థితి అక్కడ జరుగుతున్నది. అక్కడ మొత్తం వాతావరణం ఎట్లుంటది అంటే ఆ గుట్ట చుట్టూ ఇది వరకు లేనప్పుడు గొర్రెలు గాని పశువులు గాని ఆ గుట్ట చుట్టూ తిరిగి మేసేది. ఇప్పుడు ఆడ మేసే పరిస్థితి లేదు. మొత్తం ఆ గడ్డి మీద ఆ యొక్క డస్ట్ పడి ఆ పశువులు తింటే గొర్రెలు తిన్నా కానీ చచ్చిపోయే ప్రమాదం ఉంది. అసలు ప్రమాదాన్ని జనాలు ఇప్పుడు కళ్ళు చేసి బాగా గొడవ, ఇదివరకు అంతా గొడవ చేయలేదు, ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయారు. ఊరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నది. ఇది ఇప్పుడు అక్కడ వాతావరణంలో అక్కడ కోతులు ఉండేది, నెమళ్ళు ఉండేది, ఇప్పుడు ఏంటి నక్కలు, ఇవన్నీ అసలు మత్స్సు కూడా కనపడకుండా అయిపోయినాయి, నెమళ్ళు కూడా కనపడకుండా అయిపోయినాయి. ఏది జీవరాశులు అనేది ఆ ఏరియాలో లేకుండా పోయినాయి. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా విషయాలు చెప్పడం జరిగింది. నిజంగా ఆ చెరువు వెళ్తాను మాతోటి కూడా మాట్లాడుతూ, అన్న నేను ఈ గుట్ట పేలగానే ఒక 9 మీటర్ల లోతు పోయినాక ఇక్కడ పిలాయపల్లి కాలువ నుంచి పైప్ లైన్ వేసుకొచ్చి దీన్ని నింపుదాము, ఇది ఎత్తు మీద ఉంది, ఈ నుంచి మన సిరిపురం మొత్తం వెళ్ళంకి ఇదంతా వాటర్ సప్లై అవుతుంది, సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి చెప్పారు. అప్పటి వరకు అలా రాముడు ఎవడో రాకాశుడో తెలియదు, ఆయన ఉంటాడా పోతాడో తెలియదు, ఎవరికి అమ్ముకుంటాడో ఏం చేస్తాడో తెలియని పరిస్థితి. ఈ విధంగా మభ్య పెట్టడం అనేటువంటి, ఎవరికి వీలైతే వాళ్ళకి మభ్య పెట్టడం అనేటువంటి జరిగింది. కావున దీన్ని నెక్స్ట్ మీరందరికీ నమస్కారం. మా ఊర్లో ఈ కంకర్ మిషన్ అనేది ఒక పెద్ద అలజడి సృష్టిస్తుంది. మొత్తం మాకు చుట్టుపక్కల మొత్తం ఒక 100-200 ఎకరాల భూములు మొత్తం ఆగమైపోతున్నాయి. ఒక్కొక్క బ్లాస్టింగ్ చేస్తుంటే భయానకం. ఆ సైరన్ వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న గిట్ట అందరూ అక్కడే ఉంటారు. సైరన్ వచ్చినప్పుడు భయం అవుతుంది. మొత్తం అది పేలినప్పుడు భూమి అదిరి ఊర్లోకి ఇట్లా దాదాపు ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది ఊరు. ఆ పాత గోడలు ఏదైనా గోడలు ఉంటే మొత్తం అదురుతున్నాయి అవి. దానివల్ల మేము చాలా భారీగా నష్టపోతున్నామండి. మీరందరూ దయచేసి మా యందు ఉండి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రషర్ మిషన్ వల్ల దాని పక్కనే మా భూమి, దానికి మాకు వచ్చేసే ల్యాండ్కు మనకు 1 ఫీటుగా బిగిన్ ఉండదు, మొత్తం ఒకటే పొలం గెట్టండి. మా వాళ్ళు అందులో పొలాలలో పని చేసుకునేటప్పుడు బ్లాస్టింగ్లు జరిగినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు కింద పడుతున్నాయి. వాళ్ళు బ్లాస్టింగ్లో రాళ్ళు పడ్డప్పుడు ఎమ్మటే వాళ్ళ ఒక బ్యాచ్నిగా మెయింటైన్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పడ్డ రాళ్ళని అని చెప్పేసి తీసుకొని పోయి అక్కడ వాళ్ళ సరెండర్లో వేసుకుంటున్నారు. మాకు ఈ బాంబులు, ఈ బ్లాస్టింగ్లు వల్ల మళ్ళీ ఈ పొగ, ఇవన్నీ దుమ్ము ధూళి వల్ల ఈ గడ్డి మీద కింద దుమ్ము పడి మా పశువులు కానీ మా గొర్రెలు కానీ ఏవి మేనికి ఇబ్బందిగా ఉంది. బ్లాస్టింగ్ నుంచి ఏర్పడిన అది ఇదివరకు పాతకాలంలో జరిగినప్పుడు ఆ క్వారీలు బ్లాస్టింగ్ వల్ల ఏర్పడిన వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి మా వాళ్ళే గొర్రెలు వాటర్ తాగి చనిపోవడం జరిగింది. ఇవన్నీ ఒకసారి మీరు మా ఊరికి వచ్చి విజిట్ చేసి మీరందరూ మేము చెప్పడం కాకుండా మీరు ప్రత్యక్షంగా వీక్షించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఫోటోలు తీసుకొచ్చడం జరిగింది. ఇంత పెద్ద రాళ్ళు వచ్చి మా భూములలో పడుతున్నాయి. అలాగే ఇంకా చిన్న చిన్న రాళ్ళు చిలకలంతా వెదజల్లినట్టుగా పడడం అటువంటి జరిగింది. ఇటువంటి ఫోటోలు చాలా ఉన్నాయి. వీటిని మీ దృష్టికి తీసుకురావడం, అలాగే వీటి పడగానే నలుగురు వచ్చి ఏరి దమదమ కుప్పేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఆ క్రషర్ వాళ్ళు చేస్తున్నటువంటిది. ఎడదిరిగి మీరు జర పేపర్లో టీవీ మీడియాలో చూసి మనం బ్లాస్టింగ్ పెట్టినప్పుడు ఏ విధంగా పొగలేస్తుందో మీరు చూడండి, మీకు పంపిస్తాను. ఈ చాలా ఇదే కాకుండా ఇంకా పొగ మొత్తం ఆ ఏరియా మొత్తం నిండుకొని
అది చూపించడం అనేటువంటి జరుగుతూ ఉంది. మీ ఆ ఫోటో కూడా ఉన్నది, అన్ని ఫోటోలు మీకు పంపిస్తాము. ఈ విధమైనటువంటి బ్లాస్టింగ్ వల్ల మేము చాలా ఇబ్బంది ఉంటాం. కళ్ళల్లో మంటలు, ఆ పొగ పీల్చినప్పుడు మంటలు అనేటువంటివి వస్తున్నాయి, మంటలు మంతున్నాయి. ఈ విధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి మనకు జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టి పెట్టుకొని మీరు కొంచెం ఎవరైనా రీసెర్చ్ గా కొంచెం మా దగ్గరికి వచ్చి వాటి గురించి రాయాలని మరీ కోరుతున్నాను. ఆ విధంగా చేయాలని మరొకసారి కోరుతున్నాను.